హాయ్ అన్న, హాయ్ తమ్ముడు, అందరికీ వందనాలు. మరి ఈరోజు నేను తీస్తున్న ఈ వీడియోలో మాటలు అందరినీ ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు, కానీ కొంతమంది ఆడపిల్లల విషయంలో మరి తల్లిదండ్రులే కాదు, దానికి సంబంధించిన బంధువులు కూడా బాధపడే స్థితిలో పిల్లలు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏదైనా కూడా మనం మంచిగా ఉపయోగిస్తే అవి మంచి మనకున్న కళనే కాదు, మనకున్న టాలెంట్నే కాదు, 10 మందికి మరి చూపించే విధంగా మరి ఈ యాప్లు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అయితే నేను ఏమన్నా మాటలు మాట్లాడితే అది మంచి మాటలు అని స్వీకరించి ఆ మాటలు వీడియో ద్వారా మాట్లాడటం. అలాగే మా తమ్ముడి విషయంలోకి వస్తే మా తమ్ముడికి కవితలు అంటే చాలా ఇష్టం. కవితలు అంటే మరి తనకున్న భావాలు, మరి తనకున్న ఆ యొక్క చదువు జ్ఞానం బట్టి మరి ఏదో ఒక కవితని తీసుకుని టైపింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పంపుతాడు. అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా, కొంతమంది అయితే చిన్నపిల్లలు భరతనాట్యము, కొంతమంది చిన్నపిల్లలు డ్యాన్సులని ఇలా. కానీ అవి మంచి ఉద్దేశకరమైన మరి కళలు. అవి 10 మందికి చూపించడం మంచిదే. కానీ ఈ యాప్లను కొంతమంది ఆసరాగా చేసుకుని చెత్త అని ఎందుకంటున్నానంటే, ఆడపిల్లలు సిగ్గు విడిసి అసభ్యకరంగా చాలామంది మరి జ్ఞానం కోల్పోతున్నారో, అజ్ఞానం వైపు వెళ్తున్నారో. ఏమన్నా అంటే ఈ రోజులు ఇంతే అంటే నువ్వు సిగ్గు విడిసి, జ్ఞానం విడిసి నువ్వు ఏం చేస్తున్నావు నీకే తెలియడం లేదంటే నువ్వు మనిషి కాదు అని నేను స్పష్టంగా చెప్తాను. తల్లిదండ్రులు మరి ఈ వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తున్నారో లేదో మరి నాకైతే తెలియదు, కానీ మరి తల్లిదండ్రులు చూస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట వాళ్ళే అసహించుకునే విధంగా వీడియోలు ఉంటున్నాయంటే మరి ఎంత దారుణంగా పిల్లలు ప్రవర్తిస్తున్నారో. ఫేస్బుక్లోనే కదా, ఇన్స్టాగ్రామ్ అయితే ఇంక నేను చెప్పక్కర్లేదండి. పోలే అన్నీ తెగించిన పెద్దవాళ్ళు అంటే దానికి పక్కన పెట్టచ్చు, కానీ వివాహాలు అవ్వాల్సిన పిల్లలు, యవ్వన కాలంలో ఉన్న పిల్లలు అజ్ఞానం, చదువు వాళ్ళకి ఏం నేర్పిస్తుందో నాకైతే తెలుస్తలేదు. చదువు జ్ఞానం నేర్పిస్తుంది అని నేను నమ్ముతున్నాను, కానీ అజ్ఞానం వైపు పిల్లలు చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో నేను ఖండిస్తూ ఉన్నానండి. ఈ ఇన్స్టాగ్రాము ఆడపిల్లలు ఉపయోగించే యాప్లు మరి తల్లిదండ్రులు మరి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మంచి వాటిని చూపించి కళల వైపు, మనకున్న టాలెంట్ని చూపించేది అది మంచిదే. కానీ 10 మందికి మొప్పు కోసం, 10 మంది సూపరు అని అనిపించుకోవడం కోసం చెత్త వీడియోలు చేస్తూ, అసభ్యకరమైన వీడియోలు చేస్తూ పంపుతున్న పిల్లల విషయంలో మరి తల్లిదండ్రులే, ఉన్నవాళ్ళకి ఆ రైట్ లేదు, తల్లిదండ్రులే శ్రద్ధ వహించి మరి వాళ్ళ చేత ఈ వీడియోలు మాన్పించాలి. మంచి మార్గము, చెడు మార్గం, 2 మార్గాలు దేవుడు ఏర్పరిచినప్పుడు జ్ఞానము, బుద్ధి కలిగిన మనిషిగా, ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలు మంచి మార్గం వైపు వెళ్ళడానికి ట్రై చేయాలి తప్ప చెడు మార్గంలోకి వెళ్తే చివరికి వాళ్ళ జీవితంలో నాశనము అయిపోతుంది, వాళ్ళ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. 10 మందిలో తల ఎత్తుకునే స్థితిలో, తల దించుకునే స్థితిలో ఉంటారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు అన్న రోజు మాత్రం చాలా 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 బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. దయించి ఆడపిల్లలుగా, నాకైతే ఆడపిల్లలంటే ఎంతో గౌరవం, ఎంతో ఇష్టం. నాకు ఆడపిల్లలంటే ప్రతి ఒక్కరిని ఒక చెల్లెల కింద, ఒక అక్క కింద అదే విధంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఆడపిల్లలు, అక్క చెల్లెలు లేరు కాబట్టి. అటువంటి గౌరవం నాలాంటి వాళ్ళు ఇవ్వాలంటే ఈ యవ్వన కాలంలో ఉన్న వయసు పిల్లలు చాలా, మనం బయట ప్రపంచానికి వెళ్తున్న మన పర్సనల్ విషయాలు కూడా మరి బయటకు వెళ్ళకుండా, కొన్ని పర్సనల్ అని ఎందుకంటామండి, అది మనకు మాత్రమే, కానీ అది 10 మందిలో అసభ్యంగా, 10 మందిలో చెత్త కింద వెళ్తుంది. ఇలాంటి పిల్లలందరూ జాగ్రత్త వహించవలసిందిగా, మారవలసిందిగా
మంచి జ్ఞానం, మంచి మార్గంలో వెళ్ళవలసిందిగా నా నుండి ఈ మంచి మాట.